భూమి పుట్టక ముందు పుట్టాం. కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించింది. కమ్యూనిస్టులు లేకపోవడం వలన ఈ రోజున పేదల జీవితాలకు సంబంధించినటువంటి అంశంలో కాదు. పేదలు ఇప్పుడు మధ్య తరగతికొచ్చేశారు. కానీ సాధారణ ప్రజల హక్కుల గురించి ప్రశ్నించే జ్ఞానం పోయింది పబ్లిక్‌లో. ఇది నిజం. ఒక మద్యం షాపు, బెల్ట్ షాప్‌కి వ్యతిరేకంగా పోరాడేవాళ్ళు వాళ్ళు. మద్యం బ్లాక్‌లో అమ్మితే పోరాడేవాళ్ళు వాళ్ళు. ఇళ్ల మధ్యలో మద్యం దుకాణాలుంటే పోరాడేవాళ్ళు వాళ్ళు. స్కూల్ ఫీజులు పెరిగితే పోరాడేవాళ్ళు. అలాగే ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు అమ్ముడుపోయారా, భయపడిపోయారా, ఆగిపోయారా తెలీదు. టోటల్‌గా తమని తాము ఆత్మవిమర్శ చేసుకోలేకపోతున్నారు. ఈ దేశ ప్రజల ఆలోచనలకు అనుగుణంగా ఆలోచించలేకపోతున్నారు. కాపోతే ఎంతసేపటికి మతం అనేటటువంటి మత్తు మందులో వాళ్ళు తూగుతున్నారు. మతం అనేటటువంటి దానికి ఉద్యమాలతో మతోన్మాద శక్తుల్ని అడ్డుకుంటారట. పాపం వీళ్ళు పుట్టినప్పటి నుంచి భారతీయ జనతా పార్టీ అప్పుడు లేదనుకుంటా. అప్పటి నుంచి ఆర్ఎస్ఎస్ ఉంది. ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ పుట్టుకొచ్చింది. వీళ్ళు సిపిఐ, సిపిఎం ఎన్నికల్లో పోటీ చేసే నాటికి భారతీయ జనతా పార్టీ లేదు. ఆ తర్వాత పుట్టుకొచ్చింది జనతా పార్టీ. ఆ తర్వాత పుట్టుకొచ్చింది భారతీయ జనతా పార్టీ. వాళ్ళు ప్రారంభించినప్పుడు కూడా ఎవరినైనా చేయాలి వీళ్ళు. మతతత్వ శక్తుల్ని అణచాలంటే ఓవైసీని అణచగలిగారా? లేకపోతే మమతా బెనర్జీని అణచగలిగారా? ఎందుకంటే మైనార్టీ బుజ్జగింపు, క్రైస్తవ బుజ్జగింపులతో బ్రతికేస్తున్నటువంటి వాళ్ళు. దాన్ని కంట్రోల్ చేయకుండా ఎంతసేపటికి వాళ్ళకి అప్పీజ్మెంట్ పాలిటిక్స్ చేస్తూ, హిందువులకు వ్యతిరేకంగా చేస్తూ, దాన్ని సెక్యులరిజం అనేటటువంటి భ్రమలతో బ్రతికేస్తూ, ఇవాళకి కూడా మతతత్వ శక్తులంటూ ఈ శతాబ్దానికి కూడా పక్కన ప్రపంచమంతా కూడా మతతత్వ శక్తులతో నలిగిపోతుంది. తీవ్రవాదంతో నలిగిపోతుంది. మతరాజ్యాల స్థాపనతో నలిగిపోతుంది. అక్కడెక్కడ కమ్యూనిస్టులు లేరు. ఆఫ్ఘనిస్తాన్లో కమ్యూనిస్టులు ఉన్నారా? పాకిస్తాన్లో కమ్యూనిస్టులు ఉన్నారా? ఇరాన్లో కమ్యూనిస్టులు ఉన్నారా? ఇరాక్లో కమ్యూనిస్టులు ఉన్నారా? లేకపోతే దాని పేరేంటది సౌదీ అరేబియాలో కమ్యూనిస్టులు ఉన్నారా? ఆ మత దేశాల్లో మీ బతుకే లేదు. ఇక్కడ బ్రతుకునిస్తున్నటువంటి హిందువులకు సంబంధించి వాళ్ళనే నాశనం చేయాలని కోరుకోవడం అన్నటువంటిది తల్లి పాలు తాగి రొమ్ము గుద్దేటటువంటి బ్రతుకులు అవుతాయి. చైనా, రష్యాల కోసం అని చెప్పేసి భారతదేశాన్ని తాకట్టు పెట్టే ఈ నీచమైనటువంటి సంస్కృతి నుంచి ఎప్పటికైనా బయటపడకపోతే కమ్యూనిస్టుల నోట్లో ఇప్పుడు వస్తున్నారు. ఆ పైన ఇంకెక్కడ వస్తారో తెలియదు.